మనం రోజు వార్తల్లో వింటూ ఉంటాం 420 కేసు అంటారు. కానీ అసలు 420 అంటే ఏంటి, ఎవరి మీద వేస్తారు? ఈరోజు మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. భారతీయ దండన చట్టం ప్రకారం ఐపీసీ సెక్షన్ 420 అంటే మోసం, అంటే దోకా చేయడం. ఇది ఒక నేరంగా పరిగణించబడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా మానసికంగా లేదా ఫిజికల్గా మోసం చేస్తే అది శిక్షార్హం. శిక్షగా 7 సంవత్సరాలు జైలు, ఫైన్ లేదా 2 పడవచ్చు. ఈ కేసులు ఎక్కువగా బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో డబ్బు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే లేదా ఫేక్ సంతకాలు చేసినప్పుడు నమోదవుతాయి. ఒక వ్యక్తి 5 లక్షల అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే అండ్ ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్స్ ఉంటే 420 కేసు ఫైల్ చేయొచ్చు. కానీ అది క్రిమినల్ మోసమే కావాలి. తప్పు ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది నిరూపించాలి. ప్రతి అప్పు 420 కేసు కాదు. మోసం జరిగి ఉండాలి, మానసికంగా దోచుకోవడం జరిగితేనే ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది. ఇలా మీరు 420 సెక్షన్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మరిన్ని లీగల్ వీడియోల కోసం డీకోడింగ్ ది లాను సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్టిస్ ఈజ్ యువర్ రైట్.